కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటో నగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, కేంద్ర బలగాల తనిఖీలకు చెందిన సమాచారం ఏంటి? శర్మ, ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ పోలీసులు అదే విధంగా కేంద్ర బలగాలు ఇద్దరు కలిసి సంయుక్తంగా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. విజయవాడ న్యూ ఆటో నగర్ లోని ప్రాంతంలో ఒక భవనంలో కొంతమంది అనుమానితులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మావోయిస్టులు అని మనకి సమాచారం తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ కు చెందిన వాళ్ళు, మహిళలు కొంతమంది ఇక్కడ తలదాచుకుంటున్నట్టు చెప్తూ ఉన్నారు. అయితే ఆటో నగర్ ప్రాంతంలో బీహారు, రాజస్థాన్, అదే విధంగా ఛత్తీస్గఢ్ పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి పనులు చేసుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కూలీల నేపథ్యంలో ఇక్కడ చాలా మంది ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కూలీల ముసుగులో ఇక్కడికి వచ్చారా లేకపోతే ఎలాగా వచ్చారు అనేది ఇంకా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని అంతటిని, ఈ చుట్టుపక్కల భవనం చుట్టూ ఏరియాని అంతటిని అధీనంలోకి తీసుకొని గత 2-3 గంటలుగా తనిఖీలు చేపడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సుమారు 6 మహిళలని గుర్తించినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు ఒకవైపు ఇటు హిడ్మా పైన ఎన్కౌంటర్ జరగటము, అదే విధంగా అదే సమయంలో ఇక్కడ కొంతమంది తలదాచుకుంటున్నట్టు గుర్తించి వెంటనే ఇక్కడికి పోలీస్ బలగాలు రావటం అనేది కొంత మనం అక్కడ నుంచి వచ్చిన సమాచారం మేరకే ఇక్కడ తనిఖీలు చేస్తున్నారా అనేది కూడా మనం కొంత ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ హిడ్మా చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు నేపథ్యంలో అక్కడ నుంచి కొంతమంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు షెల్టర్ జోన్లుగా ఒకవైపు కేంద్ర బలగాలు అన్ని ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టు ప్రాంతాల్లో తనిఖీలు చేయటము, కొంతమందిని ఒకవేళ జనజీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళని ఆహ్వానించటము, మరికొంతమందిని ఈ విధంగా ఎదురుకాల్పులు జరిపితే మట్టు పెట్టడము, అరెస్టులు చేయటము, ఇవన్నీ అన్ని చోట్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే అందులో ఉంటూ ఉన్నారో వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్తూ ఉన్నారు. ఇలాంటి సేఫ్ జోన్లను ఎంచుకొని అక్కడ కూలీల ముసుగులో, అదే విధంగా అక్కడ సాధారణ వ్యక్తుల ముసుగులో తలదాచుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఇంకా అధికారికంగా ఎటువంటి విషయాన్ని ధృవీకరించినప్పటికీ మనకి విజువల్స్ లో కనపడుతున్నట్టు భారీగా పోలీసులు, స్థానికంగా కృష్ణా జిల్లా పోలీసులు, అదే విధంగా వారితో పాటు కేంద్ర బలగాలు కూడా అక్కడ ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే రావాల్సి ఉంది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.